కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదు చేశారని సిఐటియు మెంబర్ నరేష్ ఆరోపించారు. కంకిపాడు, తాడిగడప, పోరంకిచి, ఈడ్పుగట్టు పరిధిలో ఒకే పేరుతో ఒకే చోట 7, మరో చోట ఏకంగా 40కి పైగా ఓట్లు నమోదైనట్లు గుర్తించామన్నారు. ఇక పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఓడించేందుకు టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేస్తుందని నరేష్ ఆరోపించారు. ఓట్లు చేర్పించి అడ్డదారిలో లబ్ధి పొందాలని అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి మేము ప్రజా సంఘాలుగా లక్ష్మణరావు గారి గెలుపు కోసం వీటన్నింటినీ ఖండిస్తూ వాస్తవంగా ఎవరైతే చదువుకుని గ్రాడ్యుయేట్గా ఉండి మేధావులుగా ఉన్నారో ఆ మేధావులందరినీ, ఉద్యోగులందరినీ, అలాగే మా అందరికి కూడా ప్రజా సంఘాలు సంబంధించి అందరినీ తోడు తీసుకుని దీనిపైన తీవ్రంగా దీని మీద ఉద్యమం చేసి పోరాటం చేసి దీన్ని మార్చే వరకు కూడా మా పోరాటం చేస్తాం. అలాగే లక్ష్మణరావు గారి గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. పెనలూరు మండలంలో ఓటు ఉన్న పరిస్థితి. ఈడిపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తికి 14 ఓట్లు ఒకే పేరుతో ఉండటం జరిగింది. దీనికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తే ఈ నియోజకవర్గంలో చాలా ఓట్లు దొంగ ఓట్లు చేర్పించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిదర్శనానికి ఈ 2 మండలాలకు సంబంధించి వాస్తవాలు మీరు లిస్టులో చూడొచ్చు. దీనిపైన మేము రేపు సోమవారం ఉన్నతాధికారులు కలిసి దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా. దొంగ ఓట్లు చేర్పించి అడ్డదారిలో లబ్ధి పొందాలని అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి మేము ప్రజా సంఘాలుగా లక్ష్మణరావు గారి గెలుపు కోసం వీటన్నింటినీ ఖండిస్తూ వాస్తవంగా